సన్లైట్ హోస్ట్‌లో మీకు 2 టైప్స్ హోస్టింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వెబ్ హోస్టింగ్. ఇది లైనక్స్ క్లౌడ్ హోస్టింగ్. అలాగే రెండోదొచ్చేసరికి మేనేజ్డ్ వర్డ్‌ప్రెస్. ఇది వర్డ్‌ప్రెస్ మేనేజ్డ్ హోస్ట్. క్లౌడ్ హోస్టింగ్ మీరు ఓపెన్ చేస్తే మొత్తం మీకు 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్లాన్, స్టార్టప్ ప్లాన్, అన్‌లిమిటెడ్ ప్లాన్. బేసిక్ ప్లాన్‌లో మీకు ఒక వెబ్‌సైట్ వరకు మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి ఫ్రీ డొమైన్ అయితే రాదు. అలాగే స్టార్టప్ ప్లాన్‌లో మీరు 5 వెబ్‌సైట్స్ వరకు మీరు హోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక ఫ్రీ డొమైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో మీరు ఎన్ని వెబ్‌సైట్స్ అని ట్రూలీ అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్స్‌ని మీరు హోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఐనోడ్స్ లిమిట్ కానీ, ఎల్‌బీ లిమిట్ కానీ లేదు. జనరల్‌గా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ చేయడానికి నార్మల్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే 20,000 ఐనోడ్స్ ఖర్చు అవుతది. అదే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయితే 80,000 ప్లస్ ఐనోడ్స్ ఖర్చు అవుతది. మీకు బయట ఏ హోస్టింగ్స్‌లో అయినా సరే 2 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు అయితే లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువగా మీరు యూజ్ చేసుకోవడం అయితే కుదరదు. బట్ ఇక్కడొచ్చేసరికి మీరు ట్రూలీ ఎన్ని వెబ్‌సైట్స్ అయినా మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అది 100 చేసుకుంటారా, 1000 చేసుకుంటారా, 1,00,000 చేసుకుంటారా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మీరు ఎన్నైనా మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ప్లాన్‌లో కూడా మీకు అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మన యొక్క వెబ్‌సైట్‌కి వచ్చి మొత్తం అన్నీ చూడండి డీటెయిల్‌గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్డ్‌ప్రెస్ హోస్టింగ్. ఈ యొక్క వర్డ్‌ప్రెస్ హోస్టింగ్‌లో మీరు ఓన్లీ ఒక ప్లాన్ మాత్రమే ఉంటది. అంటే మీరు ఓన్లీ ఒక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని మాత్రం యూజ్ చేసుకోగలుగుతాం. వేరే హెచ్‌టీఎంఎల్ సైట్స్‌ని మీరు చేయలేరు. అదే కనుక మీరు వెబ్ హోస్టింగ్‌లో ఏంటంటే హెచ్‌టీఎంఎల్ సైట్స్ చేసుకోవచ్చు. అటు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఎలాంటి వెబ్‌సైట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మేనేజ్డ్ వర్డ్‌ప్రెస్ ఏంటంటే ఇది ఓన్లీ డెడికేటెడ్‌గా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ కోసమే డిజైన్ చేసిన హోస్టింగ్ ఇది. ఇందుట్లో మీకు ఎక్స్ట్రా కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. స్పెషల్‌గా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఎక్స్ట్రా టూల్స్ అయితే ఉన్నాయి. మిగతా ఫీచర్స్ అన్నీ దాంట్లో దీంట్లో కామన్. మీకు స్టోరేజ్ అన్‌లిమిటెడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈమెయిల్ అకౌంట్స్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, అలాగే ఆటో స్కేలింగ్ టెక్నాలజీ, డిడిఓఎస్ ప్రొడక్షన్ ఇందుట్లో ఉన్నాయి కామనే. కాకపోతే ఇవి మాత్రం మీకు ఎక్స్ట్రాగా ఈ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్‌లో అయితే వస్తాయి. అండ్ ఈ ప్లాన్‌కి 1440 ఉంది కదా! ఈ ప్లాన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు 5 వెబ్‌సైట్స్ పెట్టుకోవచ్చు. అక్కడ ఓన్లీ ఒక వెబ్‌సైటే. కాకపోతే ఇక్కడ మీకు స్టోరేజ్ అనేది 100 జీబీ ఉంటది. బ్యాండ్‌విడ్త్ 3 టెరాబైట్. బట్ ఇక్కడ మీకు అన్‌లిమిటెడ్ స్టోరేజ్, అన్‌లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్. ఒకవేళ మీకు ఓన్లీ ఒక వెబ్‌సైట్ హోస్ట్ చేసుకోవాలి. అది కూడా ఓన్లీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ మాత్రమే అయితే ఈ ప్లాన్ తీసుకోండి. లేదంటే గనుక ఈ ప్లాన్‌కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మొత్తం మీకు 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లాన్ నుంచి మీకు డొమైన్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఏ ప్లాన్ తీసుకున్నా సరే మీరు బై నౌ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ప్లాన్ అయితే తీసుకోవచ్చు. మీ యొక్క డొమైన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ మీరు ఒకటి గమనించితే ఇక్కడ మీకు ఒక ప్రైస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఒక ప్రైస్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ మీరు 3 ఇయర్స్ కనుక తీసుకుంటే మీకు 14% డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 249 ఇంటూ 12 మంత్స్‌కి ఎంత పడుతుంది? 1 ఇయర్‌కి ఎంత పడుతుందంటే 2988. 1 ఇయర్‌కి 2988 పడుతుంది. ఒకవేళ మీరు 3 ఇయర్స్‌కి తీసుకుంటే మీకు 14% డిస్కౌంట్ అయితే వస్తుంది. అదే మీరు 1 ఇయర్ కనుక తీసుకున్నట్లయితే మీకు 3,500 రూపీస్ అయితే పడుతుంది. అదే 3 ఇయర్స్‌కి అయితే మీకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 2 ఇయర్స్ కూడా మీకు 7% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు ఈ ప్లాన్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! ఓన్లీ మీకు ఒక వెబ్‌సైట్, అది కూడా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితేనే ఈ యొక్క వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ తీసుకొని, లేదంటే గనక ఈ ప్లాన్స్‌లో ఏదో ఒక ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.